కీర్తి లా క్లాసెస్ అందరికి వెల్కమ్. ఈరోజు మనం ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ 16, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చాప్టర్. ఈ మానవ దేహానికి సంబంధించినటువంటి ఈ నేరాలకు సంబంధించింది. ఇందులో ఒక క్రమ పద్ధతిలో ఈ నేరాలు అరేంజ్ జరిగింది. అంటే హత్య దగ్గర నుంచి లాస్ట్ వరకు దాని తీవ్రత తగ్గుకుంటూ వెళ్తుంది. మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఆ సెక్షన్స్ అన్నవి వెళ్లే కొద్దీ ఈ అఫెన్స్ యొక్క తీవ్రత అంటూ తగ్గుకుంటూ వెళ్తుంది. అలాగే అరేంజ్ చేశారు. మొదటిది అయితే క్యాపిటల్ అఫెన్స్ చూద్దాం. కల్పబుల్ హోమ్సైడ్ అన్నారు. కల్పబుల్ హోమ్సైడ్ అంటే ఏం లేదు, ఈ హత్య అంతే, నరహత్య. దీనికి శిక్షార్హమైనటువంటి శిక్ష విధించదగ్గ నరహత్య ఏంటి అన్నది చూద్దాం. 299. ముందుగానే చెప్తున్నాను, ఇప్పుడు మనం డీప్ గా అయితే డిస్కస్ చేయబోవడం లేదు. ఓన్లీ మీకు కల్పబుల్ హోమ్సైడ్ ఏంటి కల్పబుల్ హోమ్సైడే, కానీ ఆ మర్డర్ కాదు అన్నది ఏది, మర్డర్ ఏది అన్నది తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకోవాలంటే మనం సపరేట్ క్లాస్ పెట్టుకుని దీని గురించి డీప్ గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అదంతా అవసరం లేదు మీకు ఇప్పుడు ఏబికి. ఓన్లీ ఇది ఏంటంటే తెలుసుకుంటే చాలు. 299 కల్పబుల్ హోమ్సైడ్, శిక్షార్హమైనటువంటి నరహత్య. ఇందులో బాగా గమనించండి. హూ ఎవర్ కాజెస్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్, ఒక పని చేయడం ద్వారా మరణాన్ని కలిగించడం, అంటే ఎవరైనా చనిపోయేలాగా చేయడం అన్నమాట. ఎలా అన్నది విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్, మరణాన్ని కలిగి చేయాలి అన్నటువంటి ఉద్దేశం ఉండి, లేదా విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజరీ యాజ్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్, వాళ్ళకి వాళ్ళ బాడీకి ఆ ఇంజురీ చేస్తే దానివల్ల చావు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఇంజరీ కలిగజేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేయడం. లేదు విత్ ది నాలెడ్జ్ దట్ హీఈస్ లైక్లీ బై సచ్ యాక్ట్ టు కాజ్ డెత్, అరే నేను ఈ పని చేస్తే ఎవరైనా చనిపోతారు అని తెలిసి కూడా ఆ యాక్ట్ చేయడం, ఇది డూయింగ్ అన్ యాక్ట్ చేయడం. అది అలా చేశాడు అనుకోండి, వాడు కమిట్స్ ది అఫెన్స్ ఆఫ్ కల్పబుల్ హోమ్సైడ్, అది హత్య చేసినట్లే, కల్పబుల్ హోమ్సైడ్ హత్య చేసినట్లే అని చెప్పేసి మరి ఎన్ని ఉన్నాయి దీంట్లో. నెంబర్ 1 ఇది. మీరు ఇది డివైడ్ చేసుకుంటే ఇది కామన్, ఇది అది అన్ని కలుపుకుంటూ మళ్ళీ వెళ్ళాలన్నమాట. ఇది కామన్, ఇదొకటి. మళ్ళీ ఇదొకటి. ఈ 3 రకాలైనటువంటి మీరు చూసినట్లయితే 3 అందులో ఉన్నాయి. నంబర్ ఆఫ్ హూ ఎవర్ కాజ్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్, మరణం కలుగజేయాలనే ఉద్దేశంతో ఓ పని చేసి దాని వల్ల మరణం కలుగజేశారనుకోండి, అది ఒకటి. మళ్ళీ హూ ఎవర్ కాజెస్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజరీ యాజ్ ఈస్ లైక్ టు కాజ్ డెత్, అంటే మరణాన్ని కలుగజేసే విధంగా వీడికి ఈ గాయం కలుగజేస్తే దానివల్ల వాడు చనిపోతాడు అని తెలిసి ఆ గాయం కలగజేయడం. చంపడం అన్నది కాదు, ఓన్లీ కాజింగ్ సచ్ బాడీలో ఇంజరీ, బాడీకి ఆ గాయం కలగజేయడం. అది దానివల్ల ఏమవుతుంది, లైక్లీ టు కాజ్ డెత్, దానివల్ల మరణం సంభవించేటువంటి అవకాశం ఉంది అనమాట. మరణం సంభవించేటువంటి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో అరే నేను ఇలా వీడికి గాయం కలిగజేస్తే
అప్పటికి స్పాట్ లో చనిపోకపోయినా కొద్దిసేపు అయినాక కొద్ది రోజులు అయిన తర్వాత దానికి అతను సక్కంపోయేటువంటి పరిస్థితి ఉండి అది చేయడం అనమాట. నెక్స్ట్, హూ ఎవర్ కాజెస్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్ విత్ ద నాలెడ్జ్ దట్ హీఈస్ లైక్లీ బై సచ్ యాక్ట్ టు కాజ్ డెత్. అరే నేను ఈ పని చేస్తే అది దట్ మే కాజ్ డెత్ అని అతనికి తెలుసు అనమాట. తెలిసి చేయడం నాలెడ్జ్ దట్ హీఈస్ లైక్లీ బై సచ్ యాక్ట్. ఆ పని వల్ల చావును కలుగజేస్తాను, నేను ఈ పని చేస్తే వాళ్ళకి చావు కలుగుతుంది అని నాలెడ్జ్ ఉండి కూడా ఒక పని చేయడం అలా చేశాడు అనుకోండి, అతను ఏం చేసినట్లు అనుకుంటారు? కమిట్స్ ది అఫెన్స్ కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి నేరం చేసినట్లుగా భావించబడుతుంది. చేసినట్లే అనుకోండి ఖచ్చితంగా చెప్పాలంటే. నెక్స్ట్, మనకు ఈ ఉదాహరణలో ఇల్లస్ట్రేషన్స్ చదివితే బాగా అర్థమవుతుంది. ఏం చెప్తారు చూద్దాం. ఇల్లస్ట్రేషన్స్, ఈ ఇల్లస్ట్రేషన్స్ చాలా ముఖ్యం. వీటిలో నేను ఖచ్చితంగా ఒకటిగా వస్తుంది అనుకుంటున్నాను. కల్పబుల్ హోమిసైడ్ మర్డర్ గురించి అడిగే తీరుతారు అనుకుంటున్నాను. కాబట్టి ఇది ముఖ్యంగా ఇది నోట్ చేసుకొని చూస్తూ ఉండండి. ఏ వచ్చేసి ఏ అనేవాడు ఒక వ్యక్తి లేస్ స్టిక్స్ అండ్ టర్ఫ్ ఓవర్ పిట్. ఒక గుంత ఉంటుంది కదా, గొయ్యి పైన ఏం చేస్తాడు? స్టిక్స్ పెడతాడు. అటు ఇటు స్టిక్స్ పెట్టి దానిపైన టర్ఫ్ అంటే ఏంటి? అది కనిపించకుండా పైన ఏదో కప్పేస్తాడు. ఓకే, అసలు ఏదని అనుకోండి, అంటే గుంత ఉంది ఇక్కడ అని తెలుసుకునేలాగా లేకుండా చెత్త చెదరము ఆకులు అట్లాంటివన్నీ కలిపేస్తే మొత్తానికి కట్లయితే పెట్టేసి ఉంటాడు, స్టిక్స్ అలా పెట్టేసి ఉంటాడు. ఏ ఉద్దేశంతో పెట్టాడు? విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ డెత్. దీంట్లో పడితే వాడు చావాలి అనే ఉద్దేశంతో వాడు ఆ గొయ్యి మీద స్టిక్స్ పెట్టేసి దానిపైన టర్ఫ్ వేసాడు. అంటే కాలు పెట్టారనుకోండి పడిపోతారు లోపలికి, అలాగనమాట. లేదు, విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ డెత్, నంబర్ 1 ఒక ఇంటెన్షన్. లేదు, విత్ నాలెడ్జ్ దట్ డెత్ ఈస్ లైక్లీ టు బి దేర్ బై కాజ్. మనకు తెలుసు కదా, అది ఈ ఎవరన్నా సరే ఇక్కడ గుంత లేదు అని కాలు పెట్టారనుకోండి, గోతులో పడిపోతే చచ్చిపోతారు అని వారికి నాలెడ్జ్ ఉంది. విత్ నాలెడ్జ్ దట్ డెత్ ఈస్ లైక్లీ టు బి దేర్ బై కాజ్, అది ఒకటి. అలా చేశాడు. చేస్తే జడ్ అనేవాడు పాపం ఆ దారి గుండా వచ్చాడు. జడ్ ఏమని చేశాడు? జడ్ బిలీవింగ్ ది గ్రౌండ్ టు బి ఫామ్. ఇక్కడ గుంతేం లేదు, గ్రౌండే ఉంది, ఫామ్ గా అంటే గట్టిగా ఉంది ఇక్కడ నేల అనే ఉద్దేశంతో నమ్ముతూ వాడు ఏం చేశాడు? ట్రీట్స్ అని ఆయన పాపం దాని మీద వెళ్ళాడు. వెళ్ళి అందులో పడిపోయాడు, చనిపోయాడు. ఫాల్స్ ఇన్ అండ్ ఈ స్కిల్ చంపబడ్డాడు అనమాట. అందువల్ల ఏమవుతుంది? ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్. ఎందుకు అంటే ఇక్కడ ఇది మెయిన్ అనమాట. నంబర్ 1 ఇది ఒకటి, మళ్ళీ నంబర్ 2 ఇది ఒకటి. ఇది చూస్తుంది. ఆడి ఉద్దేశం ఏముంది? విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ డెత్. చనిపోవాలనే ఉద్దేశంతోనే పెడుతున్నాడు వాడు అలా, అదొకటి. లేదు, ఆర్ విత్ ది నాలెడ్జ్ దట్ డెత్ ఈస్ లైక్లీ టు బి దేర్ బై కాజ్. అరే ఈ గుంతులో పడితే మనం పెడుతున్నాం, ఈ గుంతులో పెడతాం లైక్ చనిపోతాడు అన్నటువంటి తెలివైతే ఉంది, తెలుసు అని విత్ నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు కవర్ అవుతాయి. ఈ డెఫినేషన్ ఇచ్చారు కదా, ఇది ఒకటి విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్. ఇక్కడ కూడా విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ డెత్ అన్నది కవర్ అయింది. మళ్ళీ విత్ ది నాలెడ్జ్ దట్ హీఈస్ లైక్లీ బై సచ్ యాక్ట్ టు కాజ్ డెత్ అన్నటువంటి ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో విత్ ది నాలెడ్జ్ దట్ డెత్ ఈస్ లైక్లీ టు బి దేర్ బై కాజ్డ్, ఇది కూడా ఇక్కడ కవర్ అయింది. దీనివల్ల అతను ఏం చేసినట్లు? ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్. నెక్స్ట్, ఏ నోస్ జెడ్ టు బి బిహైండ్ బుష్. ఆ పొద వెనకాల జెడ్ ఉన్నాడని ఏకి తెలుసు. ఏకి ఏం తెలుసు? ఆ పొద వెనకాల జెడ్ ఉన్నాడనే విషయం తెలుసు. ఏం చేస్తాడు? బి డజంట్ నో ఇట్. బి అనేవాడికి మాత్రం జెడ్ ఆ పొద వెనకాల ఉన్నాడని తెలియదు. ఏ ఇంటెండింగ్ టు కాజ్ ఆర్ నోయింగ్ టు బి లైక్లీ టు కాజ్ చేస్తే ఏ వచ్చేసి ఇక్కడ ఈ ఇచ్చారు చూడండి, ఇంటెండింగ్ టు కాజ్. ఇంటెండింగ్ టు కాజ్ అంటే వీటిల్లో మొదటిది విత్ ఇక్కడ ఉంది కదా, విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ డెత్ అన్నది ఇది దీంట్లో ఒకటి. లేదు, ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ అనమాట. నోయింగ్ ఇట్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఇది ఇచ్చారు చూడండి, విత్ ది నాలెడ్జ్ దట్ అండి. నోయింగ్ అంటే నాలెడ్జ్ ఉన్నట్టు తెలుసు. అలా తెలిసి కూడా ఏం చేశాడు? ఇండ్యూసెస్ బి టు ఫైర్ అట్ బుష్.
వాడు ఏం చేశాడు, జడ్డు దాని వెనకాల ఉన్నాడు అని తెలిసి కూడా ఆయనకి చావు కలగజేయాలి అనే ఉద్దేశంతో, లేదా మనం ఇలా చేస్తే వాడు చచ్చిపోవచ్చు అని తెలిసి కూడా ఏం చేశాడు, అరే ఆ పొద మీదకి కాల్చురా అని చెప్పేసి బీకి ఇండ్యూస్ చేశాడు. చేస్తే పాపం బీకి తెలియదు కదా, ఎందుకు, బీ డజంట్ నో ఇట్ అని చెప్పాడు చూడండి. బి డజంట్ నో ఇట్. బి తెలియక ఏం చేశాడు, ఆ వెనకాల మనిషి ఉన్నాడని తెలియక ఏం చేస్తాడు, బి ఫైట్స్ అండ్ కిల్స్ జెడ్. బి కాల్చినందువల్ల జెడ్ అనే వ్యక్తి, అంటే ఆ పొద వెనకాల ఉన్నటువంటి వ్యక్తి చనిపోతాడు. ఇక్కడ హియర్ బి మే బి గిల్టీ ఆఫ్ నో అఫెన్స్. అతను బికి అయితే ఏమీ నేరము చేసినట్లయితే కాదు, కానీ బట్ ఏ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ నేరం ఏ చేసినట్లు. ఎందుకు అంటే ఏ వచ్చేసి ఇంటెన్షన్ ఏముంది, ఇంటెండింగ్ టు కాజ్ డెత్, జడ్స్ డెత్, లేదా నోయింగ్ టు బి లైక్లీ టు కాజ్ జడ్స్ డెత్. పొద వెనుకల ఉన్నాడని తెలిసి కూడా కాల్చమని చెప్పాడు కాబట్టి అతను కల్పబుల్ హోమిసైడ్ నేరం చేసినట్లే. ఇక్కడ ఏమి పిస్టల్ తీసుకుని గన్ తీసుకుని ఏం కాల్చరా, కానీ ఆ ఇంటెన్షన్ అయితే ఉందన్నమాట. వాడు చావు కలుగజేయాల్సిన ఇంటెన్షన్ తో డూయింగ్ అన్ యాక్ట్ అన్నారు చూడండి. ఇంకే డూయింగ్ అన్ యాక్ట్, ఇక్కడ పర్టికులర్ గా మనకు డూయింగ్ అన్ యాక్ట్ ఏమొస్తుంది, ఇండ్యూసింగ్ బి. బీని ఏం చేస్తున్నాడు, ఆ పొద మీదకి కాల్చమని చెప్తాడు కదా, అది ఆ పని చేసినాడు. ఇక్కడ ఏం చేశాడు, సరే ఎవరికి చెప్పాడు కదా, ఏం కాల్చలేదు కదా అనొచ్చు, కానీ ఏ వచ్చేసి అన్ యాక్ట్ ఉంది కదా, డూయింగ్ అన్ యాక్ట్ అన్నది ఏం చేశాడు, బీని ఆ పొద మీదకి కాల్చు అని చెప్పాడు. ఆ పక్క మనిషి ఉన్నాడు అని తెలిసి కూడా. అదే సి ఏ బై షూటింగ్ అట్ ఎ ఫౌల్ విత్ ఇంటెంట్ టు కిల్ అండ్ స్టీల్ ఇట్, కిల్స్ బి హూ ఈస్ బిహైండ్ అ బుష్. ఏ వచ్చేసి ఏం చేస్తాడు, బై షూటింగ్ అట్ ఎ ఫౌల్ విత్ ఇంటెంట్ టు కిల్ అండ్ స్టీల్ ఇట్. మనకి ఆ ఫౌల్ అంటే తెలుసు కదా మనకు, ఆ ఈ మామూలుగా అందరూ ఆ పక్షుల్ని వేటాడుతుంటారు అనమాట. అలాంటివి ఆ బాతులు, కొంగులు అవన్నీ ఉంటాయి కదా, పక్షులు ఏదన్నా సరే అవి దాన్ని కొట్టేసి వాడు దాన్ని ఎత్తుకెళ్ళాలని చెప్పేసి చంపేసి ఎత్తుకెళ్ళాలనే ఉద్దేశంతో షూట్ చేశాడు. ఫౌల్, ఫౌల్ అంటే అదనమాట. ఫౌల్, ఫౌల్ అంటే సినానిమ్స్ ఏమన్నా, చికెన్, హెన్, రూస్టర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ, పౌల్ట్రీ, ఇవన్నీ అనమాట. అలాంటిది కొట్టేసి అని చెప్పేసి కాల్చినైతే కాల్చాడు. దానివల్ల కాల్చడం వల్ల ఎవరు చనిపోయారు, బి చనిపోయాడు. బి ఎక్కడ ఉన్నాడు పాపం, హూ ఈస్ బిహైండ్ ఎ బుష్. అతను ఆ బుష్ వెనకాల బి ఉండిన్నాడు పాపం. ఆ విషయం ఏకి తెలియదు. ఏ నాట్ నోయింగ్ దట్ హీ వాస్ దేర్. ఏకైతే ఆ వెనకాల ఉన్నాడని తెలియదు. వాడి దృశ్యల్లా ఆ ఫౌల్ పైనే ఉంది, ఆ పక్షి పైనే ఉంది. వాడు ఎంతసేపు దాన్ని చంపేసి ఎత్తుకెళ్దామని చూశాడు. హియర్ ఆల్దో ఏ వాస్ డూయింగ్ అన్ అన్లాఫుల్ యాక్ట్. ఏ చేస్తున్నదైతే నేరం, అన్లాఫుల్ యాక్ట్ అంటే చట్టబద్ధమైన పనేం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడే చూస్తే తెలిసిపోతుంది ఏం చేయాలనుకున్నాడు అతడు. ఎందుకు చట్టబద్ధమైన పని కాదంటే చంపేసి ఎత్తుకెళ్ళాలనుకుంటున్నాడు, స్టీల్ ఇట్, దొంగతనంగా తీసుకుపోవాలనుకున్న వాడి ఉద్దేశం. కాబట్టి అది అన్లాఫుల్ యాక్ట్. అతను అన్లాఫుల్ యాక్ట్ చేస్తున్నప్పటికీ హీ వాస్ నాట్ గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ కి అతను గిల్టీ కాదు. ఎందుకట అంటే యాజ్ హీ డిడ్ నాట్ ఇంటెంట్ టు కిల్ బి. అతను బికి చంపాలన్న ఉద్దేశం అతనికి లేదు, బిని చంపాలన్న ఉద్దేశం అయితే అతనికి లేదు. లేదా టు కాజ్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్ దట్ హీ న్యూస్ వాస్ లైక్లీ టు కాజ్ డెత్. అతనికి ఆ ఉద్దేశం కూడా లేదు అన్నమాట. తెలియని కూడా తెలియదు, నేను ఇట్లా కాల్స్తే బి చనిపోతాడని తెలుసు. ఎందుకంటే ఆ బి ఉన్న సంగతే వాడికి తెలియదు. వాడు కేవలం ఆ పక్షిని చంపేసి ఎత్తుకు వెళ్ళాలి దొంగతనంగా అనే ఉద్దేశంతో చేశాడు ఆ పని. కాబట్టి అతను కల్పబుల్ హోమిసైడ్ చేసినట్లు కాదు. ఎందుకంటే అతనికి ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్ ఒకటి, విత్ ది నాలెడ్జ్ దట్ హీఈస్ లైక్లీ బై సచ్ యాక్ట్ కాజ్ డెత్ ఒకటి, విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజురీ యాజ్ ఇట్స్ లైక్ టు కాజ్ డెత్ ఒకటి. ఈ 3 ఉన్నటువంటి ఏదైతే ఉందో వీటిల్లో ఏది కూడా ఇతనికి ఇక్కడ వర్తించలేదు. ఎందుకంటే హీ డిడ్ నాట్ ఇంటెంట్ టు కిల్ బి. అతనికి బిని చంపే ఉద్దేశం లేదు. లేదు టు కాజ్ డెత్ బై డూయింగ్ అన్ యాక్ట్ దట్ హీ న్యూ వాస్ లైక్లీ టు కాజ్, ఇది కూడా అక్కడ లేదనమాట, వర్తించదు. కాబట్టి అతను కల్పబుల్ హోమిసైడ్ చేసినట్లు, ఆ దొంగతనమే చేసడానికి వచ్చి ఉండొచ్చు, కానీ వాడైతే కల్పబుల్ హోమిసైడ్ చేసినట్లు కాదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ దేని గురించి ఇచ్చారు, అందులో ఉన్నాయి కదా బాడీలో ఇంజురీ అవన్నీ ఉన్నాయి కదా, అవి ఏంటి అన్నప్పుడు
ఎక్స్ప్లెనేషన్ 1 ప్రకారం ఏ పర్సన్ హూ కాజెస్ బాడీలీ ఇంజురీ కలిగజేసినట్లు ఎలా చేసినట్లు ఎలా ఎప్పుడవుతుందంటే టు అనదర్ హూ ఈస్ లేబరింగ్ అండర్ అ డిజార్డర్, అడిగి డిజార్డర్ తో అతను బాధపడుతూ ఉన్నాడు ఆ పర్సన్ అనదర్ పర్సన్. డిసీజ్ ఆర్ బాడీలీ ఇన్ఫర్మిటీ, అంటే డిసీజ్ వ్యాధి ఉంది లేదా బాడీలీ ఇన్ఫర్మిటీ మన అది శారీరక వైకల్యం ఏదన్నా ఉందన్నమాట ఉంది. అండ్ దేర్ బై యాక్సిలరేట్స్ ది డెత్ ఆఫ్ దట్ అదర్ అనమాట షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కాజ్ డెత్. మామూలుగా మనం వింటుండే మూలిగే నక్కపోయినా తాటి పండు పడ్డట్లా ఏమో చెప్తూ ఉంటారు కదా, అలా వాడు ముందే పాపం రోగగ్రస్తుడే ఉంటాడు, సమ్ డిజార్డర్ అనమాట. అంటే వాడు ఇంకా పోయే పరిస్థితిలో ఉంటాడు. వానికి బాడీలో ఇంజురీ చేసి హూ కాజెస్ బాడీలో ఇంజురీ చేసి దానివల్ల ఏమవుతుంది, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిలరేటర్ అంటే మనం యాక్సిలేటర్ తొక్కితే ఏమవుతుంది, బండి స్పీడ్ వెళ్తుంది, స్పీడ్ పెరుగుతుంది. అలా వాడి చావు కూడా తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఆ యాక్సిలేటర్ అంటే వేగం పెంచడం, త్వరగా వచ్చేట్లు చేయడం అనమాట. వాడి దేంతో బాధపడుతుండాలి, ఒక డిజార్డర్, డిసీజ్, బాడీలో ఇన్ఫర్మిటీ. అలా బాధపడుతున్న వాడికి బాడీలో ఇంజురీ చేసి అంటే వాడి బాడీకి ఏదైతే ఉందో వాడికి గాయాలు కలుగజేసి దాని వల్ల చావు తొందరగా వచ్చేట్లు చేయడం. యాక్సలరేట్స్ ది డెత్ ఆఫ్ దట్ అదర్, అదర్ అంటే అవతల వ్యక్తి ఇతర వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి యొక్క చావును తొందరగా వచ్చేట్లు చేయడం చేస్తే అప్పుడు షల్ బి డీమ్డ్ టు హ్యావ్ కాజ్డ్ ఇట్. అలా చేసినా సరే ఆడికి చంపినట్లే లెక్క. నేను చంపలేదు, ఊరికే గాయం కలిగజేశాను అంటే ఒప్పుకోరు. అక్కడ పరిస్థితి ఏమిటి, ముందే వాడు అట్లట్లా ఉన్నాడు, నువ్వు అంత దెబ్బ కొట్టావు అనుకో వాడు దెబ్బకి చస్తాడు. అలా అలా చెప్తారు. నువ్వు చంపకపోయినా సరే వాడు దాంతో బాధపడి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి డిజార్డర్, డిజీజ్, బాడీలో ఇన్ఫర్మిటీ ఉన్న వాళ్ళకి గాయం కలుగజేసి దానివల్ల చావు త్వరితంగా వచ్చేట్లు చేస్తే కూడా కాజింగ్ హిస్ డెత్ అన్నట్లే లెక్క. ఎక్స్ప్లెనేషన్ 2 వచ్చేసి వేర్ డెత్ ఈజ్ కాజ్డ్ బై బాడీలో ఇంజరీ వల్లనే అది డెత్ జరిగింది. ది పర్సన్ హూ కాజెస్ సచ్ బాడీలో ఇంజరీ, ఆ బాడీలో ఇంజరీ చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కాజ్డ్ డెత్, అతను చంపినట్లే మరణం కలుగజేసినట్లే అని ఎప్పుడు భావించుకుంటారు అంటే ఆల్దో బై రిసార్టింగ్ టు ప్రాపర్ రెమెడీస్ అండ్ స్కిల్ఫుల్ ట్రీట్మెంట్ ది డెత్ మైట్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. Although by resorting to proper remedies and skillful treatment, the death might have been prevented. అడేమంటాడు, గట్టి దెబ్బ వేస్తాడు, దానివల్ల అతనికి ఏమంటారు రక్తస్రావం ఏదో పెద్ద దెబ్బ తగిలింది, రక్తం అంతా పోతా ఉంటుంది, మళ్ళీ చనిపోతాడు. చనిపోతే ఈడ అంటాడు ఆడు హాస్పిటల్కి తీసుకెళ్ళింటే బతుకుండు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బతికి ఉండేవాడు కదా, హాస్పిటల్ దగ్గరలోనే ఉంది కదా, ఆడికి చికిత్స చేసింటే బతికి ఉండేవాడు కదా అని డిఫెన్స్ అయితే తీసుకోడు. ఆల్దో బై రిసార్టింగ్ టు ప్రాపర్ రెమెడీస్ ఉంటాయి కదా, ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఆ రెమెడీస్ కోసం మనం వెళ్ళినా సరే లేదు, అండ్ స్కిల్ఫుల్ ట్రీట్మెంట్ ది డెత్ మైట్ హ్యావ్ బీన్ ప్రివెంట్. స్కిల్ఫుల్ ట్రీట్మెంట్ అతనికి ఇచ్చినట్లయితే అతను బతికేవాడు, అలా బతికే అవకాశం ఉన్నా సరే ఆ డిఫెన్స్ అయితే నువ్వు తీసుకోవడానికి ఉండేది. నువ్వు దెబ్బ అయితే వేసావు, అతను హాస్పిటల్కు తీసుకుపోయినా లేదా ఆ రెమెడీస్ ఉపయోగించుకున్నా లేకపోయినా మరణం కలుగజేసినట్లే లేక ఆ డిఫెన్స్ అయితే తీసుకోడు. హాస్పిటల్కి తీసుకుంటే లేదా ఆపరేషన్ స్కిల్ఫుల్ ట్రీట్మెంట్ అంటే అదే అనమాట, చికిత్స చేసి ఉంటే బతికేవాడు కదా, డెత్ మైట్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్, చచ్చిపోకుండా చూసేవాళ్ళం కదా అనేది ఒప్పుకోరు. కొడితే చాలు, బాడీలో ఇంజురీ కలగజేస్తే చాలు, అది మరణం కలగజేసినట్లుగా షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కాజ్డ్ డెత్ అనమాట. Expression 3, the causing of the death of a child in mother's womb is not homicide. ఎందుకు, ఇంకా కడుపులో ఉన్నటువంటి శిశువుకి బిడ్డ ఎవరైనా కానీ మొగని చైల్డ్ వాడికి మీరు డెత్ కలెక్ట్ చేస్తే అదైతే హోమ్సైడ్ కాదు, నరహత్య. ఎందుకు కాదంటే ఇంకా పుట్టలేదు కాబట్టి. బట్ ఇట్ మే అమౌంట్ టు కల్పబుల్ హోమ్సైడ్, కానీ కల్పబుల్ హోమ్సైడ్ ఎప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది, హోమ్సైడ్ టు కాజ్ డెత్ ఆఫ్ లివింగ్ చైల్డ్, if any part of that child has been brought forth
దో ది చైల్డ్ మే నాట్ హ్యావ్ బ్రీత్డ్ ఆర్ బీన్ కంప్లీట్లీ బాన్ అనమాట. ఇది ఇంకా నేను అది అర్థం చేసుకోండి సరిపోతుంది అంతే. ఇంకా పూర్తిగా పుట్టక మునిపే చంపారనుకోండి, చనిపోయేలాగా చేస్తే, చావు కలగ చేస్తే కూడా ఇది హోమ్ సైడ్ అవుతుంది అనమాట. మే అమౌంట్ కల్పబుల్ హోమ్ సైడ్ అని అనొచ్చు. అది కల్పబుల్ హోమ్ సైడ్ అంటే మొత్తానికి కల్పబుల్ హోమిసైడ్ ఏముంది, హత్య అయితే జరుగుతుంది, అంటే మనిషి చచ్చిపోరైతే చచ్చిపోతాడు, అది గుర్తుపెట్టుకోండి. శిక్షార్హమైనటువంటి అంటే దోషం ఉంది, ఇది శిక్ష పడాలి అని అనిపించేటువంటి హత్య అన్నమాట. మర్డర్ ఎప్పుడవుతుంది అన్నప్పుడు చూద్దాం. మర్డర్ లో కూడా మనకి ఫస్ట్లీ సెకండ్లీ అని ఇచ్చారు, ఎన్ని తరగతులు ఇచ్చారో చూద్దాం. ఫస్ట్లీ మొదటిది ఎక్సెప్ట్ ఇన్ ది కేసెస్ హీరెన్ ఆఫ్టర్ ఎక్సెప్టెడ్. ఇందులో కింద ఇచ్చినటువంటి ఎక్సెప్షన్స్ తప్ప మిగతా కేసుల్లో, అంటే ఈ ఎక్సెప్షన్స్ అయితే ఏ మర్డర్ కాదు, మిగతా దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. చూద్దాం. ఎక్సెప్ట్ ఇన్ ది కేసెస్ హీరెన్ ఆఫ్టర్ ఎక్సెప్టెడ్, కింద మినహాయించబడినటువంటి కేసుల్లో తప్ప కల్పబుల్ హోమిసైడ్ ఈస్ మర్డర్. If the act by which the death is caused is done with the intention of causing death. If the act by which the death is caused is done with the intention of causing death. మరణాన్ని కలుగు చేయాలి అనే ఉద్దేశంతో చేసినప్పుడు అది మర్డర్ అవుతుంది. దీనికి మినహాయింపు ఏంటంటే కింద ఇచ్చినటువంటి మినహాయింపు, ఎక్సెప్ట్ ఇన్ ది కేసెస్ హియర్ ఆఫ్టర్ ఎక్సెప్టెడ్. ఎక్సెప్షన్స్ ఉంటాయి కింద, ఈ సెక్షన్ కింద ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవి నేనేమంటే మీకు లెటర్స్ చిన్నగా కనిపిస్తే ఉద్దేశంతో బ్రాడ్ గా పెట్టలేదు. బ్రాడ్ గా పెడితే మీకు అది మొత్తం కనిపిస్తుంది. చూద్దాం. ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి, అది ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా చిన్నగా అయిపోతాయి లెటర్స్, మీకు అన్ని కనిపిస్తాయి కానీ చిన్నగా అయిపోతాయి. ఎక్సెప్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, లెటర్స్ చిన్నగా అవుతాయి, అందువల్ల చూపించలేదు. Secondly, if it is done with the intention of causing such a bodily injury as the offender knows to be likely to cause death of the person whom harm is caused. మళ్ళీ సేమ్ అంతే, కల్పబుల్ హోమిసైడ్ లో ఏముంటుందో అవే ఉంటాయి, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ డన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ సచ్ బాడీలీ ఇంజరీ యాజ్ ది అఫెండర్ నోస్ ఇట్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ ది పర్సన్ టు హూమ్ ది హార్మ్ ఈస్ కాజ్. ఎవరికైతే హాని చేశాడో దీనివల్ల నేను ఈ ఇంజరీ కలిగేయడం వల్ల వాడికి చావు కలుగుతుంది అని తెలిసి కూడా చేస్తే, ఇదే విషయమే మనకు 292లో కూడా ఉంటుంది అనమాట. ఏమనికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు, విత్ ది నాలెడ్జ్ దట్ హీ ఈస్ లైక్లీ బై సచ్ యాక్ట్ టు కాజ్ డెత్ అనమాట. తెలుసు అనమాట, ఎవరైనా నేను ఈ పని చేస్తాడు చచ్చిపోవచ్చు ఈ రకంగా చేస్తే అని తెలిసి కూడా చేయడం అనమాట. అదే ఇందులో 2లో కూడా అదే ఇచ్చారు. అఫెండర్ నోస్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ ది పర్సన్ టు హూమ్ ది హార్మ్ ఈస్ కాజ్డ్. ఈ బాడీలో ఇంజరీ కలుగజేస్తాడు, ఈ ఇంటెన్షన్ ఏముంటుంది అండ్ వీటికి ఈ గాయం కలుగజేయడం వల్ల వాడు చనిపోతాడు అని తెలిసి చేశారనుకోండి, అప్పుడు కూడా ఇది అవుతుంది. Thirdly, if it is done with the intention of causing bodily injury any person and the bodily injury intended to be inflicted is sufficient in the ordinary course of nature to cause death. ఎటువంటి బాడీలో ఇంజరీ కలగజేసే ఉద్దేశంతో చేస్తాడంటే ఆ దెబ్బ ఒక్కటి పడితే చాలు, inflicted to be intended to be inflicted is sufficient in the ordinary course of nature to cause death అనమాట. ఇప్పుడు మీరు సుమారుగా మన చేతిలో పట్టేంత ఇనుపరాడు తీసుకొని తలపైన బాదారనుకోండి, ఒక్క దెబ్బకు మనిషి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ టు కాజ్ డెత్ అంటే దాంతో ఒక్కటి ఇచ్చాం అనుకోండి తలపైన, తల పగిలి మనిషి చనిపోయడం ఉంటుంది. దట్ ఈస్ సఫిషియంట్ అనమాట. ఆ ఇంజురీ ఒక్క దెబ్బ కొడితే కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. నేనేమన్నా ఒక్కటే వేసాను అని అనట్లేదు. ఆ ఇంజురీ ఏదైతే ఉందో షుడ్ బి సఫిషియంట్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ టు కాజ్ డెత్ అనమాట. అలాంటి దెబ్బ ఒక్కటేస్తే చాలు, సఫిషియంట్ మనల్ని కలగజేసేదానికి సఫిషియంట్ అని అయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనమాట. ఇలాంటివి ఎప్పుడు వస్తాయంటే మన కేసులో ఫ్యాక్ట్స్ ని బట్టి వస్తాయి. అది ఏమన్నారు, మీరు కలగజేసినటువంటి బాడీలీ ఇంజురీ అన్నది, సఫిషియంటా కాదా, అంటే మరణాన్ని కలగజేయడానికి సఫిషియంట్ సరిపోతుందా
సరిపోదా అన్నది మీకు ఇది వస్తుంది. కేస్ లాస్ ఉన్నాయి దానికి, ఫేమస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత మనం చూద్దాం, ఇప్పుడైతే డిస్కస్ చేసే అవసరం లేదు. ఈ బాడీలీ ఇంజురీ అన్నది సఫిషియంట్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ ఇది ఉండాలన్నమాట. ఇది అలా ఉంటే చాలు. మరి సార్సారి కోటక్కర్లా, ఒక దెబ్బ వేస్తే చాలు. ఫోర్త్లీ, ఇఫ్ ది పర్సన్ కమిటింగ్ ది యాక్ట్, ఆ పని చేసేవాడు నోస్ దట్, అతనికి తెలుసు దట్ ఇట్ ఈస్ సో ఇమినెంట్లీ డేంజరస్ దట్ ఇట్ మస్ట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ కాజ్ డెత్ ఆర్ బాడీలీ ఇంజరీ యాజ్ ఇస్ లైక్ టు కాజ్ డెత్ అనమాట. ఇది ప్రమాదకరం, ఇలా చేస్తే ఆయనకి తెలిసి కూడా ఆడు చేయడం అనమాట. తెలిసి కూడా తెలుసు అతనికి, అయినా సరే అండ్ కమిట్ సచ్ యాక్ట్ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్ ఫర్ ఇన్కరింగ్ ది రిస్క్ ఆఫ్ కాజింగ్ డెత్ ఆఫ్ సచ్ ఇంజరీ యాజ్ అపోజిట్. అరే ఇలా చేస్తే చనిపోతారు, ఎమినెంట్లీ డేంజరస్, అది చేయకూడదు అని తెలిసి కూడా, చచ్చిపోతారు అవతల వాళ్ళు అని తెలిసి కూడా చేయడం. వాడు సాకి ఏం చెప్పడు, వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్. ఎందుకు చేశారు అంటే వాడు చెప్పడానికి ఏముండదు. అలా చేస్తే కూడా అది ఇదేటువంటి మర్డర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్సెప్షన్స్ అయితే ఇచ్చారు కదా, కింద చూద్దాము. ఇలస్ట్రేషన్స్ ఫస్ట్ చదువుకుందాం. ఇలస్ట్రేషన్స్: ఏ షూట్స్ జెడ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కిలింగ్ హిమ్, జెడ్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్, ఏ కమిట్స్ మర్డర్. ఇక్కడ ఏమీ లేదు. ఏ షూట్స్ జెడ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కిలింగ్ హిమ్, ఏ చంపాలన్న ఉద్దేశంతో కాల్చాడు, వాడు చచ్చిపోయాడు. ఏ చంపాలన్న ఉద్దేశంతో జెడ్ ని షూట్ చేశాడు, జెడ్ అందువల్ల దాని పర్యవసనంగా, దాని పరిణామంగా జెడ్ అయితే చనిపోయాడు. దానివల్ల జెడ్ చనిపోయాడు. వీడు కాల్చడం వల్ల జెడ్ చనిపోయాడు. ఎందుకు కాల్చాడు? ఏ షూట్స్ జెడ్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కిల్లింగ్, చంపాలన్న ఉద్దేశంతో కాల్చాడు, ఆడు చనిపోయాడు. కాబట్టి ఏ కమిట్స్ మర్డర్. ఇది ఎక్కడ కవర్ అవుతుంది మనకి? ఇక్కడ వస్తుంది. ఏమన్నారు? డన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్. ఇక్కడ కూడా మనకి ఏ ఇంటెన్స్ చంపాడు, ఇది ఏ షూట్స్ జెడ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కిలింగ్, చంపే ఉద్దేశంతో కాల్చాడు కాబట్టి అక్కడ మర్డర్ చేసినట్లే లెక్క అనమాట. ఏ నోయింగ్ దట్ జెడ్ ఈస్ లేబరింగ్ అండర్ సచ్ డిసీజ్ దట్ ఎ బ్లో ఈస్ లైక్లీ టు కాజ్ డెత్ స్ట్రైక్స్ హిమ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ బాడీలీ ఇంజరీ. ఏకి తెలుసు ఏమని? నోయింగ్ దట్ జెడ్ ఈస్ లేబరింగ్ అండర్ సచ్ ఎ డిసీజ్, అతను ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. లేబరింగ్ అంటే బాధపడుతున్నాడు. ఎలాంటి అది డిసీజ్ అంటే ఎలాంటి వ్యాధి అంటే, దట్ ఎ బ్లో ఈస్ లైక్లీ టు కాజ్, ఇది గట్టిగా దెబ్బేసాం అనుకోండి వాడు చచ్చూరుకుంటాడు. అలాంటి పరిస్థితిలో వాడు ఉన్నాడని తెలిసి ఏం చేస్తాడు? జెడ్ ని స్ట్రైక్స్ హిమ్, కొడతాడు విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ బాడీ ఇంజరీ. చనిపోవాలని కొట్టుడు. ఆ ఇంజురీ కలిగజేస్తే చాలు వాడు ఆటోమేటిక్ గా చచ్చిపోతాడు ఆ దెబ్బకి. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ వ్యాధిలో ఉన్నాడు కాబట్టి మనం ఒక దెబ్బ వేస్తాడు, ఆ దెబ్బతో వాడికి చావు వస్తుంది అని తెలిసి కూడా కొడతాడు. కొట్టినప్పుడు జెడ్ డైస్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది బ్లో, వీడు ఇచ్చినటువంటి ఆ బ్లో వల్ల ఆ ఏదైతే ఉందో దానివల్ల వాడు చనిపోతాడు. ఏ ఈస్ గిల్టీ ఆఫ్ మర్డర్. ఎందుకు అంటే ఆడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ బాడీలీ ఇంజరీ. ఆ బాడీలీ ఇంజరీ ఎలాంటిది? ఆ బాడీలీ ఇంజరీ కలగజేస్తే చాలు లైక్లీ టు కాజ్ హిస్ డెత్ అని తెలిసి కూడా ఇచ్చేసాడు అనమాట. ఇదే విషయం మనకు పైన వచ్చిందా? పైన బాడీ ఇంజరీ కలెక్ట్ చేస్తే హార్మ్ అని వచ్చింది చూడండి, సెకండరీలో ఉంటుంది. ఇక్కడ ఉందా? అఫెండర్ నోస్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆఫ్ ది పర్సన్ టు హూమ్ ది హార్మ్ ఈస్ కాజ్డ్. ఎలాంటిది? సచ్ బాడీలీ ఇంజురీ. అదే ఆ బాడీలో ఇంజరీ కలగజేస్తే చాలు ఆడ ఆటోమేటిక్ గా పోతాడు అని తెలిసి కూడా చేయడం. సెకండరీలో మనకు ఈ ఇల్లస్ట్రేషన్ కవర్ అయిందా? Although the blow might not have been sufficient in the ordinary course of nature to cause death of a person in a sound state of health. మామూలుగా ఫిట్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి అదే దెబ్బ నువ్వు కొడితే వాడు చచ్చిపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటది. అంటే ఒక్క దెబ్బకే చచ్చిపోతాడా ఏంటి అనే పరిస్థితి ఉంటది. అదే వాడు ఆల్రెడీ లేబరింగ్ బాధపడుతున్న డిసీజ్ తో బాధపడుతున్న వాడికి ఆ దెబ్బ సఫిషియంట్ కాజ్ డెత్. ఒకటేస్తే వాడు చచ్చిపోయే పరిస్థితి. అదే దెబ్బ నువ్వు మామూలుగా ఉన్న వ్యక్తికి కొడితే అది సఫిషియంట్ అయిన చచ్చిపోవడానికి సఫిషియంట్ అయితే కాదు. అంత పెద్ద దెబ్బ ఏమి అయ్యే పరిస్థితి లేకపోయినా సరే
ఏ వచ్చేసి మర్డర్ చేసినట్లే. అంటే ఏ చేసిన పని ఏమంటే ఆల్రెడీ బాధపడుతున్న వాడికి ఇంకొక దెబ్బ వేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, వాడు తొందరగా చచ్చిపోతాడు అనమాట ఇక్కడ. బట్ ఇఫ్ ఏ ఒకవేళ ఏ నాట్ నోయింగ్ దట్ జెడ్ ఇస్ లెవరింగ్ అండర్ ఎనీ డిసీజ్, అదే వ్యాధితో బాధపడుతున్నాడు జెడ్ అన్న విషయం తెలియక కొట్టాడు అనుకోండి, యూస్ హిమ్ సచ్ ఎ బ్లో యాజ్ వుడ్ నాట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ కిల్ ఎ పర్సన్ సౌండ్ షీట్ ఆఫ్ హెల్త్. కొట్టాడు అనుకోండి, ఇక్కడ హియర్ ఏ ఆల్దో హీ మే ఇంటెంట్ టు కాజ్ బాడీలీ ఇంజరీ ఈస్ నాట్ గిల్టీ ఆఫ్ మర్డర్. ఎందుకంటే ఈ బాడీలీ ఇంజరీ వల్ల వాడు చనిపోవాలి అనే ఉద్దేశం వీడికి లేదు. ఎందుకంటే వాడు బాధపడుతున్న సంగతి వీడికి తెలియదు. వాడు ఆల్రెడీ డిసీజ్ తో బాధపడుతున్న సంగతి వీడికి తెలియదు. మనం ఈ ఇంజురీ కలిగేస్తే వాడు చనిపోతున్న ఉద్దేశం అరైజ్ చేసే పనే లేదంటే అవకాశం ఉండదు. కాబట్టి అతను ఈస్ నాట్ గిల్టీ ఆఫ్ మర్డర్ చేసినట్లయితే కాదు. ఇఫ్ ఇట్ ఇట్ నాట్ ఇంటెంట్ టు కాజ్ డెత్ ఆర్ సచ్ బాడీ ఇంజురీ యాజ్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ వుడ్ కాజ్ డెత్. మామూలుగా అదే దెబ్బ బాగున్న వాడికి వేస్తే వాడు చచ్చిపోడు కదా. అలా అనుకుని వాడు కొట్టి ఉంటాడు. అంటే డిసీజ్ విషయం తెలియక కొట్టి ఉంటాడు. కాబట్టి అతను మర్డర్ చేసినట్లయితే కాదు, ఈస్ నాట్ గిల్టీ ఆఫ్ మర్డర్ అంటున్నారు. సి వచ్చేసి ఏ ఇంటెన్షనల్లీ గివ్స్ జెడ్ ఎ స్వర్డ్ కట్ ఆర్ క్లబ్ wound sufficient to cause the death of a man in the ordinary course of nature. ఇక్కడ ఏ వచ్చేసి ఇంటెన్షనల్ గా అంటే ఉద్దేశపూర్వకంగా జెడ్కి కత్తితో పెట్టాడు. కత్తితో కట్ చేశాడు లేదా క్లబ్ wound అంటే ఒక పెద్ద ఒక మామూలుగా క్లబ్ అంటే పెద్ద కర్ర లాంటిది అనమాట. దాంతో గాయం కలుగజేశాడు. అవి ఎలాంటివి, ఆ స్వోర్డ్ కట్ కానీ ఆ క్లబ్ వుడ్ కానీ ఎలాంటిది అంటే సఫిషియంట్ టు కాజ్ డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్. మామూలుగా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ అంటే ఆ కత్తితో కానీ ఆ దాంతో కానీ ఒకటి ఇస్తే చాలు అతను చచ్చిపోయేటువంటి అవకాశం ఉండే పరిస్థితుల్లో ఏ వచ్చేసి జడ్గా అలా చేశాడు. ఇప్పుడు జెడ్ డైజ్ ఇన్ కాన్సిక్వెన్స్, జెడ్ దాని పర్యవసనంగా జెడ్ చనిపోయాడు. ఇక్కడ ఏ ఈస్ గిల్టీ ఆఫ్ మర్డర్. ఏ ఈస్ గిల్టీ ఆఫ్ మర్డర్, అతనికి హత్య చేసినట్లుగా శిక్ష అయితే పడేటువంటి అవకాశం ఉంది. దోషి అని చెప్తారు. ఆల్దో హీ మే నాట్ హ్యావ్ ఇంటెంటెడ్ టు కాజ్ జెడ్స్ డెత్ అనమాట. అతనికి ఇంటెన్షన్ లేకపోయినా సరే, అంటే చంపాలన్న ఉద్దేశం లేకపోయినా సరే, అంటే చంపాలన్న ఉద్దేశం లేనప్పుడు మర్డర్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి. కానీ ఇది వాడు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది సఫిషియంట్ డెత్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ అయ్యే పరిస్థితి ఉందని తెలిసి కూడా ఇంటెన్షనల్ గా అది ఇచ్చాడు. చంపాలని ఇవ్వాల. అరే ఇది ఇలా చేస్తే నేను ఇట్ మే కాజ్ ది డెత్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్. ఇలా చేసి ఏ మనిషి అయినా చనిపోతాడు అని తెలిసి కూడా అతను చెప్తున్నాడు. ఇంటెన్షన్ గా చేస్తాడు అనమాట. ఇక్కడ కవర్ అవుతుంది. The third layer, if it is done with the intention of causing bodily injury to any person, ఏ పర్సన్ కైనా ఇలాంటి బాడీలో ఇంజరీ కలగజేసే ఉద్దేశంతో చేసి, అండ్ ది బాడీలీ ఇంజరీ ఇంటెండెడ్ టు బి ఇన్ఫెక్టెడ్, వాడు ఏదైతే గాయం కలగజేయాలనుకున్నాడో అది ఎలాంటిదంటే ఈజ్ సఫిషియంట్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ నేచర్ టు కాజ్ డెత్. అది అలా ఆ పని ఆ గాయం కలిగజేస్తే చాలు ఒక మనిషి మామూలు పరిస్థితుల్లో కూడా చనిపోయేటువంటి ఉంటుంది కదా, అది ఇచ్చాడు అనమాట. ఆ కత్తితో ఒక దెబ్బ వేసాడు అనుకోండి, మెడపైన ఎక్కడో నరికాడు అనుకోండి, ఆడు చచ్చిపోయేటువంటి అవకాశం, ఎవరన్నా చచ్చిపోతారు కదా, అలాంటిది. వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్ అంటే అలాంటి ఇది లేకుండా, కారణమే లేకుండా, చెప్పుకోవడానికి తగినటువంటి రీజన్ లేకుండా ఫైర్స్ ఏ లోడెడ్ క్యానన్ ఇంటూ ఏ క్రౌడ్ ఆఫ్ పర్సన్స్ అండ్ కిల్స్ వన్ ఆఫ్ దెమ్. క్యానన్ అంటే తెలుసు కదా మనకు, పెద్ద అది క్యానన్ అంటే ఒకటి కోటలో వాడుతూ ఉంటారు చూడు, బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ పెద్ద గుండు పెడతారు, లాగితే అది ఫైర్ అయిపోతుంది. ఏమంటారు దాన్ని? క్యానన్ అంటుంది. సర్లేండి, క్యానన్ ఇంటూ క్రౌడ్ ఆఫ్ పర్సన్స్ అండ్ కిల్స్ వన్ ఆఫ్ దెమ్. అందులో ఒక మనిషి చనిపోతారు అనమాట. గుంపు పైనకి అది పేల్చడంతో ఏ ఈస్ గిల్టీ ఆఫ్ మర్డర్. అంటే ఎందుకంటే వితౌట్ ఎనీ ఎక్స్క్యూజ్, అంటే కారణం లేకుండా చేశాడు అనమాట. అంటే అతని పలానా వాడిని చంపాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ గుంపు పైకి అయితే కాల్చాడు. దానివల్ల ఎవడో అది తగిలితే చనిపోతాడు అని తెలిసి కూడా అలా చేశాడు. కాబట్టి ఏ ఈస్ గిల్టీ ఆఫ్ మర్డర్ అనమాట.
అవి క్యానన్ అన్నవి కోటలు బురుజులు ఉంటాయి కదా, మన పాతకాలం నది దాంట్లో ఉంటుంది. సంబడి ఎవరో చెప్పారు, ఫిరంగి. ఫిరంగి అన్నమాట, క్యానన్ అంటే ఫిరంగి, కరెక్ట్. ఎక్సెప్షన్ 1. ఇప్పుడు ఎక్సెప్షన్ మినహాయింపులు ఇచ్చారనమాట. మినహాయింపులు ఇచ్చారు. అంటే ఇది హత్యనే, కానీ మర్డర్ ఎప్పుడు కాదు. కల్పబుల్ హోమిసైడ్ వేరే, మర్డర్ వేరే. మర్డర్ కి దానికి చాలా డిఫరెన్స్, చాలా చాలా డిఫరెన్స్ ఏముంటుంది, స్లైట్ గా డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటి అన్నది మనం ఆ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఏది మర్డర్ కాదు, హత్యనే, మనిషి అయితే చనిపోతాడు, కానీ మర్డర్ అని ఎప్పుడు అందించారు చూద్దాం. నంబర్ 1 ఎక్సెప్షన్, కల్పబుల్ హోమిసైడ్ ఇస్ నాట్ మర్డర్ ఇఫ్ ది అఫెండర్. మర్డర్ అయితే కాదట ఎప్పుడు అంటే, ఇఫ్ ది అఫెండర్ వైల్ డిప్రైవ్డ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ బై గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ కాజెస్ ది డెత్ ఆఫ్ ది పర్సన్ హూ గేవ్ ది ప్రొవొకేషన్ ఆర్ కాజెస్ డెత్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ బై మిస్టేక్ ఆర్ యాక్సిడెంట్. ఇది ఇది వల్ల గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ ఉన్నటువంటి, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ అంటే గ్రేవ్ ప్రొవొకేషన్, మళ్ళీ అది కూడా సడన్ గా వచ్చి ఉండాలి, ఉన్నట్లుండి కోపం వచ్చి ఉండాలన్నమాట. అంటే కంట్రోల్ చేసుకోలేని సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉండదు అక్కడ. అంత కోపము వచ్చేసినప్పుడు, సడన్ గ్రేవ్ ప్రొవొకేషన్ వచ్చినప్పుడు, అవతల వాళ్ళ చావు కలగజేసినప్పుడు ఉంది. అవతల వాళ్ళ చావు అంటే ఎవడైతే ఇది ప్రొవోక్ చేస్తాడో వాడికి చంపడం అనమాట. అదైనా సరే. లేదు. ఆ లేదు. డెత్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ బై మిస్టేక్ ఆర్ యాక్సిడెంట్. బై మిస్టేక్ ఆర్ యాక్సిడెంట్ వల్ల డెత్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ కలగజేసినా సరే అది మర్డర్ అయితే కాదు, కల్పబుల్ హోమిసైడ్ అనమాట అవుతుంది అనమాట. కాజ్ డెత్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ బై మిస్టేక్ ఆర్ యాక్సిడెంట్ ఒకటి, మళ్ళీ బై గేవ్ అండ్ సడన్ ప్రొవొకేషన్ కాజెస్ ది డెత్ ఆఫ్ ది పర్సన్ హూ గేవ్ ది ప్రొవొకేషన్. ఇది ఒకటి. ఇది కదా ఈ రెండు. ఈ ఈ ఈ పరిస్థితుల్లో అది మర్డర్ కాదు, కేవలం కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది అని చెప్పేసి. ఈ ఎక్సెప్షన్ కూడా, ఈ మినహాయింపు కూడా మళ్ళీ దానికి మినహాయింపులు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి దానికి ఈ మినహాయింపులే కావాలంటే మళ్ళీ ఈ మినహాయింపులు కూడా ఉండాలి. ఇలా ది ప్రొవొకేషన్ ఇస్ నాట్ సాట్ ఆర్ వాలంటరీ ప్రొవోక్డ్ బై ది అఫెండర్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ కిల్లింగ్ ఆర్ డూయింగ్ హార్మ్ టు ఎనీ పర్సన్ అన్నమాట. ఇది ఆ వీడు వాడికి వాడు కెలుకున్నప్పుడు వాడు ఏదో ఒకటి అని ఉంటాడు అనమాట. అలాంటి పరిస్థితి అయితే ఉండకూడదు అనమాట. అది. సెకండ్లీ, that the provocation is not given by anything done obedience to the law or by a public servant in the lawful exercise of the powers of such a public servant. ఇది ప్రొవకేషన్ ఇస్తాడు. ఏమంటే పబ్లిక్ సర్వెంట్ వస్తాడు, పోలీస్ ఆఫీసర్ వస్తాడు, వీడిని కాలర్ పట్టుకొని జీప్ ఎక్కరా అంటాడు. అన్నప్పుడు వీడికి కోపం వస్తుంది. కోపం వస్తుంది కదా, ప్రొవకేషన్. అయితే అవతల వాడు ఈ ప్రొవకేషన్ ఎలా కలెక్ట్ చేసి ఉంటాడు, డన్ ఇన్ ఒబీడియన్స్ టు ది లా. అంటే చట్టము చెప్పినటువంటి ఏదైనా సరే డైరెక్షన్ ఉంటే దాన్ని ఒబే చేస్తూ వాడు అలా చేసి ఉంటాడు. దానివల్ల నీకు ప్రొవకేషన్ అయితే వస్తుంది, ఆవేశం అయితే వస్తుంది, కానీ నువ్వు వాడిని ఏం చేయకూడదు. ఆర్ బై పబ్లిక్ సర్వెంట్ ఇన్ ది లాఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్. ఇది కూడా పబ్లిక్ సర్వెంట్ వచ్చేసి నీకు ప్రొవోక్ చేసినా సరే, అతను లాఫుల్ గా తన ఉన్నటువంటి విధుల్ని ఏదైతే ఉన్నదో, అంటే అధికారాలు ఏదైతే ఉంటాయో ఆ అధికారాలు ఉపయోగిస్తూ చేశాడు అనుకుంటే ఏమైనా సరే, అప్పుడు కూడా నాకు కోపం వచ్చిందని చెప్పేసి వాడిని ఏమి చేసినా సరే అది ఇది కాదు, ఎక్సెప్షన్స్ కిందకి రాదు అనమాట. థర్డ్లీ, దట్ ది ప్రొవొకేషన్ ఈస్ నాట్ గివన్ బై ఎనీథింగ్ డన్ ఇన్ ది లాఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఒకటి ఉంది, మీరు ఎవరి మీద ఎవరినో ఏమో చేస్తారు, ఎవరినో ఏమో చేస్తే వాళ్ళు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లో మూతి మీద ఒకటి ఇస్తారు. వాళ్ళు ఇస్తారు అనుకోండి. ఇచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది, వాళ్ళని చంపేసిన అంటే, అవతల వాడు ఎందుకు ప్రొవోక్ చేశారు మిమ్మల్ని, అవతల వాడు తనకు ఉన్నటువంటి లాఫుల్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ ఓపెన్ చేస్తాడు. దానివల్ల మీకు కోపం వస్తుంది. అయినా సరే నాకు కోపం వచ్చింది, ప్రొవొకేషన్ వల్ల నేను చంపేశాను అనడానికి మీరు ఉండదు. అంటే వాడు ఆ ప్రొవొకేషన్ ఎలా వచ్చింది మీకు అంటే, అవతల వాళ్ళు తమ ఆత్మరక్షణ హక్కును ఉపయోగించుకుంటూ ఏదైనా పని చేసిన వల్ల మీకు అది వచ్చింది. కాబట్టి మీరు వాడు ప్రొవోక్ చేశాడు నేను చంపేశాను అని అనడానికైతే ఉండదన్నమాట. ఈ పాయింట్లు ఏమొస్తాయంటే, ప్రొవొకేషన్ వల్ల అనేది ఫస్ట్ ఎక్సెప్షన్ ఉంది కదా, ఈ ప్రొవొకేషన్ అన్నది
గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ అన్నదానికి కూడా మళ్ళీ మినహాయింపులు ఇచ్చారు. ఇది మీరు ఆహ్వానించి ఉండకూడదు, అవి వాలంటరీ ప్రవోక్డ్ బై ది అఫెండ్ అనమాట. ఇది ఉండకూడదు అనమాట. మీరు ఏం చేయకుండా ఉండి కూడా అవతల వాళ్ళు ఏమైనా చేసి ఉండాలి, మీరు వాడు ఏదైనా చేసుకుని ఇది ఉండకూడదు. ఇది కూడా మళ్ళీ పబ్లిక్ సర్వెంట్ కానీ లేదా ఒబీడియన్స్ టు లా, చట్ట ప్రకారం ఏదైనా ఒక దాన్ని ఒబే చేస్తూ చేసినటువంటి పనికి కూడా ఈ ప్రొవకేషన్ అనేది వర్తించదు. తర్వాత రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉపయోగించుకుంటూ అవతల వాళ్ళు మిమ్మల్ని ప్రొవోక్ చేస్తారనుకోండి, అప్పుడు మీరు కూడా మీకు ఈ మినహాయింపు అయితే ఉండదు అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇది చాలా ముఖ్యం. మనకు ప్రాక్టీస్ లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ ది ప్రొవకేషన్ వాస్ గ్రేవ్ అండ్ సడన్ ఎనఫ్ టు ప్రివెంట్ ది అఫెన్స్ ఫ్రమ్ అమౌంటింగ్ టు మర్డర్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఈ ప్రొవకేషన్ ఏదైతే నువ్వు ప్రొవకేషన్ క్షణికావేశం అని చెప్తున్నావు కదా, అది గ్రేవ్ అండ్ సడన్, ఇది ఎనఫ్ టు ప్రివెంట్ ది అఫెన్స్ ఫ్రమ్ అమౌంటింగ్ టు మర్డర్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇలా ఇంత అవసరమా, చంపేంత వరకు వెళ్ళాల్సినట్టు అంత దీనికి అంత గ్రేవ్ ఉందా అన్నది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. అంటే కోర్టు డిసైడ్ చేస్తుంది. ఊరికే మనం ప్రొవోక్ చేశాడు అని చెప్తే కదా, ఆ ప్రొవకేషన్ అన్నది దీన్ని ఒప్పుకునే పరిస్థితి ఉందా లేదా, ఇలా చేయొచ్చా లేదా అన్నది క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నమాట. కోర్టు డిసైడ్ చేస్తుంది అనమాట. ఊరికనే మనం అనడం కాదు. వాడు నన్ను రెచ్చగొట్టాడు, ప్రొవోక్ చేశాడు, నాకు ఆవేశం తెప్పించాడు అని తప్పించుకోవడం కాదు. వాడు ఏదైతే చేశాడో దానివల్ల అంత ఆవేశం వస్తుంది, ఒక వ్యక్తిని చంపేంత వరకు వెళ్ళొచ్చా మీరు అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. దీనికి ఉదాహరణలు చెబితే అర్థమవుతుందేమో చూద్దాం. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్యాషన్, ఈ ఇల్లస్ట్రేషన్స్ అన్ని వీటిలో ఏదో ఒకటి మీకు వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ని ఉన్నాయి, ఏదో ఒకటి వస్తుంది. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్యాషన్ ఎక్సైటెడ్ బై ప్రొవకేషన్ గివెన్ బై జడ్జ్ ఇంటెన్షనల్లీ కిల్స్ బై జడ్జ్ చైల్డ్. This is murder, inasmuch as the provocation was not given by the child, and the death of the child was not caused by the accident or misfortune in doing an act caused by the provocation. మీరు ఆ న్యూస్ లో చదివి ఉంటారు, న్యూస్ లోనో ఎప్పుడన్నా చూసి ఉంటారు. భార్యాభర్త ఇద్దరు గొడవ పడతాడు, భర్త ఏం చేస్తాడు, వాడు పిల్లవాడిని తీసి నేలకేసుకోవడం. అలానే జరుగుంటాయి. ఇక్కడ గొడవ ఏమో భార్యాభర్తకు ఉంటుంది, కానీ వీడు పిల్లవాడిని చంపేస్తాడు, పిల్లవానికి ఏం సంబంధం ఉండదు అనమాట. ఇక్కడ అదే ఇస్తారు చూడండి. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్యాషన్ ఎక్సైటెడ్ బై ప్రొవకేషన్ గివెన్ బై జడ్. వచ్చేసి జడ్ ప్రొవోక్ చేసినందువల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు, అతనికి ఆవేశం అయితే వచ్చింది. మళ్ళీ ఇంటెన్షనల్లీ కిల్స్ జడ్, కిల్స్ వై. వై ఎవరంటే జడ్ జడ్ యొక్క బిడ్డ వై అనమాట. దీనికి పాపం చంపేస్తాడు. ఇది మర్డరే అవుతుంది. ఎందుకు అంటే సిన్స్ ఇన్యాస్మచ్ అంటే సిన్స్ అది ది ప్రొవకేషన్ వాస్ నాట్ గివెన్ బై ది చైల్డ్. ఏం చేయాల, చైల్డ్ ఏం ప్రొవోక్ చేయలా. మళ్ళీ అది డెత్ ఆఫ్ ది చైల్డ్ వాజ్ నాట్ కాజ్డ్ బై యాక్సిడెంట్. ఇక్కడ ప్రమాదవశాత్తు చేయాల, మిస్ఫార్చున్ వల్ల చేయాల, కావాలనే చంపేశాడు. అది కాబట్టి ఇది మర్డరే అవుతుంది అనమాట. కల్పబుల్ హోమ్సైడ్ కాదు, ఇది మర్డరే అవుతుంది. నెక్స్ట్ వై గివ్స్ గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ టు ఇది కూడా వై ఇచ్చాడు, అతనికి ఆవేశం అయితే కలిగించాడు. ఆన్ దిస్ ప్రొవకేషన్ ఏం చేస్తాడు, ఫైట్స్ ఎ పిస్టల్ అట్ వై, neither intending nor knowing himself to be likely to kill Jet, who is near him, but out of sight, A kills Jet అనమాట. Here A has not committed murder but merely culpable homicide. ఇక్కడ ఏమవుతుందంటే వై వచ్చేసి ఏ అని రెచ్చగొట్టాడు, వానికి ఆవేశం తెప్పించాడు. ఏ వచ్చేసి జోబులోంచి పిస్టల్ తీసి ధనా అని కాల్ చేశాడు. ఇది అంటే చంపాలన్న ఉద్దేశంతో ఏం కాల్చాలి, మొత్తానికి వాళ్ళని భయపెట్టాలన్న దేనికోసం గన్ మొత్తానికి తీసి కాల్చాడు, పిస్టల్తో పేల్చాడు. ఆ పక్కన నిలబడినోడు జడ్లీ తగిలింది, వాడు చచ్చిపోయాడు, బట్ అవుట్ ఆఫ్ సైట్. జడ్లీ అయితే ఉన్నాడు పక్కనే, కానీ వీడికి కనిపించలా, అవుట్ ఆఫ్ సైట్ అంటే కనిపించలా, కానీ వీడు పేల్చడం వల్ల జడ్డు చనిపోయాడు. ఏ కిల్ చనిపోతాడు. ఎందుకు, హియర్ ఏ హ్యాస్ నాట్ కమిటెడ్ మర్డర్, ఇతను హత్య చేసినట్లే కాదు, కానీ కల్పబుల్ హోమ్సైడ్ చేసినట్లు. కల్పబుల్ హోమ్సైడ్
చేసినట్లు ఎందుకు అని అంటారు అంటే అక్కడ చూసాం కదా, కల్పబుల్ హోమ్సైడ్ 299 లో చూసాం కదా, లైక్లీ టు కాజ్ అని ఉంటది. అంటే ఇలా కాలిస్తే ఎవరికైనా సరే తగిలితే అది వాళ్ళు ఏమయ్యే అవకాశం ఉంటది, ఎవరికైనా చావు కలుగజేయచ్చు, చనిపోవచ్చు అని తెలిసిందే కదా, నాలెడ్జ్ ఉంటది కదా. అలా తెలిసి కూడా వాడు చేశాడు కాబట్టి కల్పబుల్ హోమ్సైడ్ అవుతుంది. మర్డర్ అయితే కాదు అని చెప్పేసి ఎలా, అందుకే నేదర్ ఇంటెండింగ్ నార్ నోయింగ్ హిమ్సెల్ఫ్. ఇది ఇది జడ్డుని చంపాలన్న ఉద్దేశం లేదు, జడ్డు చచ్చిపోతాడు మీకు చచ్చిపోయే అవకాశం ఉందని తెలియని కూడా తెలియదు కాబట్టి అతను మర్డర్ చేసినట్టు కాదు, ఇది కల్పబుల్ హోమ్సైడ్ మాత్రమే అని అంటున్నారు. నెక్స్ట్, ఏ ఈస్ లాఫుల్లీ అరెస్టెడ్ బై జడ్ బెయిలిఫ్. బెయిలిఫ్ అంటే తెలుసు కదా మీకు, ఆ బెయిలిఫ్ అని సిపిసిలో వస్తాయి అనమాట. సిపిసిలో బెయిలిఫ్ అనే పదం ఎక్కడ వస్తుందంటే, మీరు అరెస్ట్ వారెంట్ ఫామ్ ఉంటుంది, అరెస్ట్ వారెంట్ ఫామ్ సిపిసిలో మీకు అపెండిక్స్ ఈలో వెళ్తే తెలుస్తుంది, వారెంట్ ఆఫ్ అరెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, అది బెయిలిఫ్ కి ఇస్తారు. మీకు మన కోర్టులో మనం అన్ని అమీనా అని పిలుస్తుంటాం, అతను బెయిలిఫ్. ఏ ఈస్ లాఫుల్లీ అరెస్టెడ్ బై జడ్ బెయిలిఫ్. జడ్ అనేవాడు ఆఫీసర్, ఆడు కోర్టు నుంచి వచ్చాడు, ఏని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసరికి ఏ ఈస్ ఎగ్జైటెడ్ టు సడన్ అండ్ వైలెంట్ ప్యాషన్ బై ద అరెస్ట్. నన్నే అరెస్ట్ చేసావు నా కొడక అని వాడు జడ్ని చంపేశాడు పాపం, చేశాడు. దిస్ ఈస్ మర్డర్. ఎందుకు అంటే ఇన్ యాజ్ మచ్ అది ప్రొవకేషన్ వాస్ గివెన్ బై ఎ థింగ్ డన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ పవర్స్. వాడు జడ్డు వచ్చేసి పాపం కోర్టు నుంచి వచ్చాడు, కోర్టు వాడికి అరెస్ట్ చేసి తీసుకురాపోని ఆదేశించింది. వానికి ఉన్నటువంటి పవర్స్ యూజ్ చేసుకుంటూ పబ్లిక్ సర్వెంట్ ఆ థింగ్ చేశాడు. ఎ థింగ్ డన్ బై, ఎ థింగ్ ఏంటి ఇక్కడ, అరెస్టింగ్ జడ్. థింగ్ డన్ బై పబ్లిక్ సర్వెంట్ అంటే అరెస్టింగ్ జడ్ ఈస్ ఎ థింగ్ డన్ బై పబ్లిక్ సర్వెంట్. అది కూడా ఎలా చేశాడు, తనకు ఉన్నటువంటి అధికారాలు ఉపయోగించుకుంటూ చేశాడు. ఇలా చేస్తే అది మినహాయింపు కిందకైతే రాదు. ప్రొవకేషన్ ఉన్నారు కదా, ప్రొవకేషన్ తెప్పించినా సరే మీరు నోరు మూసుకొని ఊరుకుండాల్సిందే. అది ఇది అనమాట. నెక్స్ట్, ఏ అపియర్స్ యాజ్ విట్నెస్ బిఫోర్ జడ్ ఏ మేజిస్ట్రేట్. ఏ వచ్చేసి జడ్ ముందర హాజరయ్యాడు. జడ్ ఎవరంటే మేజిస్ట్రేట్. జడ్ సేస్ దట్ హీ డస్ నాట్ బిలీవ్ ది వర్డ్ ఆఫ్ ఏస్ డిపోజిషన్. జడ్ అంటాడు మేజిస్ట్రేట్, అరే నువ్వు చెప్పేది ఏం నేను నమ్మడం లేదురా అని అంటాడు. అని నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఏమన్నాడు మేజిస్ట్రేట్, సాక్షితో ఏమన్నాడు, అరే నువ్వు చెప్పేది నేను నమ్మటం లేదు. జడ్ సేస్ దట్ హీ డస్ నాట్ బిలీవ్ ది వర్డ్ ఆఫ్ ఎస్ డిపోజిషన్, వర్డ్ ఆఫ్ ఎస్ డిపోజిషన్. నేను ఇది నమ్మటం లేదు అండ్ దట్ ఏ హ్యాస్ పెర్జూర్డ్ హిమ్సెల్ఫ్. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్తున్నావు, ఫాల్స్ ఎవిడెన్స్ చెప్తున్నావు. పెర్జురీ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ చెప్పడం, ఫాల్స్ ఎవిడెన్స్ చెప్తున్నావు అని చెప్పేసి అన్నాడు. అనడంతో పాపం ఏ ఈస్ మూవ్ టు సడన్ ప్యాషన్ బై దీస్ వర్డ్స్. జడ్జ్ మేజిస్ట్రేట్ ఆ మాట అనడంతో జడ్ కోపం వచ్చింది. జడ్ కోపం, ఏకి కోపం వచ్చింది, పాపం మేజిస్ట్రేట్ ని చంపేశాడు. అంటే కిల్స్ జడ్. దిస్ ఈస్ మర్డర్. ఎందుకు అంటే ఆ పైన వాడు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడు, అంటే ఇది ఇక్కడ చూస్తుంది, ఇక్కడ ఉంది కదా, అన్ని చేస్తుంది. ఎనీథింగ్ డన్ ఇన్ ఒబీడియన్స్ టు ది లా ఆర్ బై పబ్లిక్ సర్వెంట్ ఇన్ ది లాఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్. అతనికి పవర్ ఇచ్చింది కోర్టు, అరే నీ మాటలు నమ్మడం లేదని నేను అనొచ్చు మేజిస్ట్రేట్. దానివల్ల ఇతను ఆవేశపడి ఇది చేసే అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్, ఈ ఏ అటెంప్ట్స్ పుల్ జడ్స్ నోస్. ఏ వచ్చేసి జడ్ ముక్కు పట్టి లాగాలని చూశాడు. జడ్ ఏం చేశాడు, ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లేస్ హోల్డ్ ఆఫ్ ఏ టు ప్రివెంట్ హిమ్ ట్రై డూయింగ్ సో. అతను ఏని ఆడుకున్నాడు, లేస్ హోల్డ్ ఆఫ్ ఏ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్. ఆ ముక్కు లాక్కుండా నివారించే ప్రయత్నంలో అతన్ని అడ్డుకున్నాడు. అది పాపం అడ్డుకోవడంతో ఏ కోపం వచ్చింది. ఏ ఈస్ మూవ్ టు సడన్ అండ్ వైలెంట్ ప్యాషన్ ఇన్ ది కాన్సిక్వెన్స్ నన్నే అడ్డుకుంటావా అని చెప్పేసి పాపం జడ్ ని చంపేశాడు. దిస్ ఈస్ మర్డర్. ఎందుకు అవుతుంది అంటే వాడు జడ్ ఏం చేస్తున్నాడు పాపం, జడ్ వీనికి కోపం అయితే తెప్పించాడు, కానీ ఆ కోపం తెప్పించడం అన్నది ఎప్పుడు జరిగింది అంటే ప్రొవకేషన్ వాస్ గివన్ బై ఎ థింగ్ డన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. తనను తాను రక్షించుకునేటువంటి క్రమంలో, తన ఆత్మరక్షణ చేసుకుంటే క్రమంలో అతను ఇతరు వాడికి అడ్డుకున్నాడు పాపం. అడ్డుకుంటే కోపం వచ్చింది, ఆ మాత్రానికి కోపం వచ్చి చంపేస్తావా అని చట్టం అంటుంది. కాబట్టి అతను మర్డర్ చేసినట్లే ఉంటుంది, మినహాయింపుల కిందకైతే
రాడు, ఎలాంటి ఎక్సెప్షన్ ఉండదు అనమాట. నెక్స్ట్ ఎఫ్, జెడ్ స్ట్రైక్స్ బి, జెడ్ వచ్చేసి బిని కొట్టాడు, బి ఈస్ బై దిస్ ప్రొవకేషన్ ఎగ్జైటెడ్ టు వైలెంట్ రేజ్ అంట. ఏ వచ్చేసి బి ఈస్ ప్రొవకేషన్ ఎగ్జైటెడ్ టు వైలెంట్ రేజ్, మనకి చాలా అతను హింసాత్మకంగా మారాడు అనమాట. వాడికి కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, హింసాత్మకంగా మారాడు. ఏ బై స్టాండర్ ఇంటెండింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ పీస్ రేజ్, అంటే విపరీతమైన కోపంలో ఉన్నాడు అన్నమాట వాడు. అంత ఆవేశంలో ఉన్నాడు, చాలా కోపం వచ్చేసింది అనమాట. అలాంటప్పుడు ఏ వచ్చేసి ఆ పక్కన నిలబడి ఉన్నాడు. వాడి ఉద్దేశం ఇంటెండింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్, బి యొక్క కోపాన్ని ఉపయోగించుకున్నట్టు అడ్వాంటేజ్ గా తీసుకొని జడ్ని ఎటదిరిగి చంపాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడు, పుట్స్ ఎ నైఫ్ ఇన్ టు బీస్ హ్యాండ్ ఫర్ దట్ పర్పస్. కత్తి వాడి చేతిలో పెట్టాడు. బి కిల్స్ జడ్ విత్ ఎ నైఫ్, ఆ కత్తి తీసుకుని జడ్ని వీడు పొడిచి చంపేశాడు. హియర్ బి మే హ్యావ్ కమిటెడ్ ఓన్లీ కల్పబుల్ హోమ్సైడ్ బట్ ఏ ఈస్ గిల్టీ ఆఫ్ మర్డర్. ఎందుకంటే ఏ వచ్చేసి ఏ ఉద్దేశం ఏమిటి మనకి, ఇంటెన్షన్ టు కాజ్ ది డెత్ ఆఫ్ జెడ్ అనమాట. జెడ్ ఏమైంది, జెడ్ బి గొడవ పడ్డారు, జెడ్ బిని కొట్టాడు, బి కోపం వచ్చింది, అడు అరే నేను చంపేస్తా అని చెప్పేసి అటు ఇటు చూస్తున్నాడు, ఏదైనా దొరికితే వాడిని కొడదామని చెప్పేసి. అప్పుడు వీడేం చేశాడు, వాడి చేతిలో కత్తి పెట్టాడు. కత్తి వాడి చేతిలో కత్తి పెట్టి ఆటోమేటిక్ ఏమని పోయి చంపు అని చెప్పేసి చెప్పినట్లే కదా. వాడు విపరీతమైన కోపంలో ఉన్నాడు, ఇది ఇస్తే చలవని పొడి చేశాడు. పాపం వాడు ఆవేశంలో వాడిని చంపేశాడు. వాడు ఆవేశంలో చంపాడు కాబట్టి వాడు కల్పబుల్ హోమ్సైడ్ చేసినట్లే. కానీ బట్ ఏ మాత్రం ఏమీ చేయకపోయినప్పటికీ ఏం కత్తితో పొడవలా, కానీ వాడు గిల్టీ ఆఫ్ మర్డర్. ఎందుకంటే ఆ ఇంటెన్షన్ అయితే ఉంది, వాడు చంపాలన్న కాజింగ్ డెత్ ఆఫ్ జెడ్ అనేటువంటి ఇంటెన్షన్ తో ఆ పని చేశాడు కాబట్టి వాడు మర్డర్ చేసినట్లు లెక్క అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్సెప్షన్ 2, కల్పబుల్ హోమ్సైడ్ ఈస్ నాట్ మర్డర్, ఇది కూడా మర్డర్ అయితే కాదట. ఎప్పుడు ఇఫ్ ది అఫెండర్, తప్పు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో, నాట్ అక్యూజ్డ్, అఫెండర్ ఇన్ ది ఎక్సర్సైజ్ ఇన్ గుడ్ ఫెయిత్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ పర్సన్ ప్రాపర్టీ ఎక్సీడ్స్ ది పవర్ గివెన్ టు హిమ్ బై లా అండ్ కాజెస్ డెత్ of the person against whom he is exercising such right of private defense without a premeditation and without any intention of doing more harm than is necessary for the purpose of future defense. మామూలుగా మనం ప్రైవేట్ డిఫెన్స్ లో మనం అవతల వాళ్ళకి మరణం ఎప్పుడు కలెక్ట్ చేయొచ్చు, మరణం కలెక్ట్ చేసేంత ఎక్స్టెంట్ కి ఎప్పుడు పోవచ్చు అని కొన్ని డిస్క్రిప్షన్స్ మనం చదువుకున్నాం. అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంది, ప్రాపర్టీ విషయంలో కొన్ని ఉన్నాయి, మళ్ళీ బాడీ విషయంలో కూడా తన శరీరం రక్షించుకోవడం, తన బాడీని రక్షించుకునే విషయంలో కొన్ని, మరి తన ప్రాపర్టీని రక్షించుకునే విషయంలో కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చారనమాట. ఈ పనులు మీకు ఎదురైనప్పుడు మీరు అవతల వాళ్ళను చంపను కూడా చంపొచ్చు అనేటువంటి ఇది మనం చదువుకున్నాం. అలాంటప్పుడు ఇదైతే కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇలస్ట్రేషన్ చదువు. జెడ్ అటెంప్ట్స్ టు హార్స్ విప్ ఏ, జెడ్ వచ్చేసి కోడా తీసుకుని ఏని కొట్టడానికి అటెంప్ట్ చేశాడు. ఏం చేశాడు, జెడ్ అటెంప్ట్స్ టు హార్స్ విప్ ఏ, కోడా తీసుకుని కొట్టే ప్రయత్నం అయితే చేశాడు. నాట్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు కాజ్ గ్రీవియస్ హార్ట్ టు ఏ, అది దాంతో పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం అయితే కూడా లేదనమాట. నాట్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ టు కాజ్ గ్రీవియస్ హార్ట్ టు ఏ, గ్రీవియస్ హార్ట్ అయితే కలుగజేసే విధంగా అయితే కాదు, మొత్తానికైతే కొట్టడానికైతే ట్రై చేశాడు. వాడు అలా కొట్టడానికి ట్రై చేయడంతో ఏం చేశాడు, ఏ డ్రాస్ అవుట్ ఎ పిస్టల్ బయటకు తీశాడు. తీస్తే జెడ్ పర్సిస్ట్ ఇన్ ద అసాల్ట్, వీడు పిస్టల్ తీసినా కూడా జెడ్ ఏం చేస్తున్నాడు, ఇంకా జెడ్ పర్సిస్ట్ ఇన్ ది అసాల్ట్, అతను అలా దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అంటే అతను పట్టు విడవల, పర్సిస్ట్ అంటే అలా చేస్తూనే ఉన్నాడు. ఏ వచ్చేసి బిలీవింగ్ ఫెయిత్ దట్ హీ కెన్ బై నో అదర్ మీన్స్, నేను ఇలా చేస్తే తప్ప వాడు ఆగేదట్లు లేడు అని ఇంకా వేరే మార్గం కనిపించాలి. బై నో అదర్ మీన్స్ ప్రివెంట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ బీయింగ్ హార్ట్, నేను ఇలా చేయకుంటే వాడు కూడా తీసుకుని కొట్టేట్లు ఉన్నారా స్వామి అని చెప్పేసి షూట్స్ జెడ్ డెడ్ అనమాట. అదికి కాల్చి జెడ్ ని చంపేశాడు. ఇక్కడ ఏ హ్యాస్ నాట్ కమిటెడ్ మర్డర్ బట్ ఓన్లీ కల్పబుల్ హోమ్సైడ్. ఎందుకు అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉపయోగించుకున్న క్రమంలో అలా చేశాడు కాబట్టి మీకు ఎక్సెప్షన్ 2 కింద వస్తుందన్నమాట. ఎక్సెప్షన్ 3, కల్పబుల్ హోమ్సైడ్ ఇస్ నాట్ మర్డర్ ఇఫ్ ద అఫెండర్
ఎప్పుడు అంటే బీయింగ్ a public servant or aiding a public servant acting for the advancement of public justice exceeds the power given to him by law and causes death by doing an act which he faith believes to be lawful necessary for true discharge of the duty అని నేను చేస్తాను. మీరు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏముంటుందంటే మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. కొద్దిగా సెన్సేషనల్ కేసులు ఏం చేస్తారు మన వాళ్ళు చేశారు. చాలా మంది ఫేక్ ఎన్కౌంటర్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మనకి ఎవరో గ్యాంగ్ రేప్ చేశారు ఒక అమ్మాయిని అని చెప్పేసి ఫస్ట్ పోలీసులు అయితే వాళ్ళని పట్టుకెళ్తారు. మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు మేము తీసుకెళ్లి ఈ క్వశ్చన్లన్నీ అడిగి రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా వాళ్ళు దాడి చేసి పోలీసుల మీద తప్పించుకునే ప్రయత్నం చేశారు, పారిపోయారు కాబట్టి కాల్ చేశామని చెప్పి చెప్తా ఉంటారు. ఇది కదా ఇది అనమాట. ఇది దిశ కేసు కరెక్ట్. ఇదే అనమాట, ఇంకేం లేదు, ఇంకా వేరే ఏమీ లేదు. మీకు ఇదైతే అవసరం లేదు. అలా చంపితే కూడా అది మర్డర్ అయితే కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళకి ఉన్నటువంటి పవర్ ని ఎక్సీడ్ అయ్యి, అంటే చట్టంతో వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ఎక్సీడ్ అయ్యి మనకి ఎక్సీడ్ ది పవర్స్ గివెన్ టు హిమ్ బై లా and causes death by doing an act which he in good faith believes to be lawful and necessary for the due discharge of his duty. అరే వాడు తప్పించుకుని పోతే ఇంకా ఏదో జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా వాడిని ఇచ్చేయాలి అని చెప్పేసి అది కూడా మామూలుగా రూల్స్ అయితే ఉన్నాయంటారు. మోకాలు కింది భాగం వరకే కాల్చాలి అనేటువంటి ఏదో ఉంది అని చెప్తారు, కానీ దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకుంటే తప్ప మనం మాట్లాడకూడదు. చూద్దాం, అవి కూడా ఉండొచ్చు, చూద్దాం. అదొకటి ఎక్సెప్షన్ 3. అది దీని కిందనే వాళ్ళకి మినహాయింపు అయితే వస్తుంది. ఎక్సెప్షన్ 4, కల్పబుల్ హోమిసైడ్ ఇస్ నాట్ మర్డర్ ఇఫ్ ఇట్ ఈస్ కమిటెడ్ వితౌట్ ప్రీమెడిటేషన్, అంటే ముందస్తుగా ఎటువంటి ఇది లేకుండా చంపి ఇన్ సడన్ ఫైట్ ఉన్నట్లు గొడవ పడ్డారు అనుకోండి, ఇన్ ది హీట్ ఆఫ్ ప్యాషన్ అపాన్ సడన్ క్వారల్ వితౌట్ ద అఫెండర్స్ హ్యావింగ్ టేకన్ undue అడ్వాంటేజ్ ఆర్ యాక్టెడ్ ఇన్ ది క్రూయల్ ఆర్ అన్యూజువల్ మేనర్. ఇది ఉన్నటువంటి గొడవ జరిగి ప్రీమెడిటేషన్ అంటే ముందుగా ఎటువంటి ప్రణాళిక లేకుండా జరిగినప్పుడు కూడా అది మర్డర్ అయితే కాదు. బట్ కల్పబుల్ హోమిసైడ్ అయితే నరహత్యే, కానీ మర్డర్ అయితే కాదు అని చెప్పేసి. మర్డర్ కి తీవ్రత ఎక్కువ ఉంటుంది, కల్పబుల్ హోమిసైడ్ కి గ్రావిటీ కొంచెం మర్డర్ కంటే కొద్దిగా తగ్గుతుంది. రెండు హత్యలే, కానీ అటువంటి తేడా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అది మనం తర్వాత తెలుసుకుందాం. ఎక్సెప్షన్స్ అయిపోయాయి. ఎక్సెప్షన్స్ కు మళ్ళీ 4 కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఇన్ సచ్ కేసెస్ విచ్ పార్టీ ఆఫర్ ది ప్రొవకేషన్ ఆర్ కమిట్స్ ది ఫస్ట్ అసాల్ట్. ఆ గొడవ పడతారు కదా, గొడవ పడినప్పుడు ఆటోమేటిక్ గా రెండు ఉంటాయి అనమాట. వీడు వాడు అనే ఉంటది. ఒకరితోనే వాళ్ళంతకు వాళ్ళే గొడవ పడుతుంది, ఆ పక్క వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ పార్టీ ముందుగా ప్రొవోక్ చేశాడు, ఏ పార్టీ ముందుగా దాడి చేశాడు అన్నది సంబంధం లేదనమాట. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ సచ్ కేసెస్, అంటే సడన్ ఫైట్ లో అది ఇమ్మెటీరియల్, ఇది ఇమ్మెటీరియల్. ఇదేమి పరిగణించాల్సిన అవసరం లేదు, ఇది అవసరం లేదని చెప్తున్నారు. ఎవరు ముందు కొట్టారు, ఎవరు ముందు ప్రొవోక్ చేశారు అన్న విషయం పట్టించుకోని అవసరం లేదు. మొత్తానికి సడన్ ఫైట్ అయితే సడన్ క్వారల్ ఫైట్ ఉంటుందన్నమాట. Exception 5, culpable homicide is not murder when the person whose death is caused being above age of 18 years, వాడికి 18 ఏళ్ళు నిండి ఉండాలి, suffers a death or takes the risk of death with his own consent. తను కన్సెంట్ తోనే వచ్చి ఉంటాడు, అంటే రిస్క్ ఉంది అని తెలిసి కూడా అయితే అయ్యింది లేండి ఏం కాదు అని చెప్పేసి అతను వచ్చాడు అనుకోండి, ఆ రిస్క్ అయితే సఫర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు కూడా అది మర్డర్ అయితే కాదు, కల్పబుల్ హోమిసైడ్ మాత్రమే అవుతుంది. చూద్దాం ఇక్కడ ఇల్లస్ట్రేషన్. బై ఇనిషియేషన్ వాలంటరీ కాజెస్ డెడ్ ఏ పర్సన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ టు కమిట్ సూసైడ్. అరే సూసైడ్ చేసుకోరా అని చెప్పేసి ఇతను ఇనిషియేట్ చేశాడు జడ్ వచ్చేసి హియర్ ఆన్ అకౌంట్ ఆఫ్ జడ్స్ యూత్, జడ్ పిల్లవాడు కావడంతో, అతను యువకుడు కావడంతో ఈ వాస్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ కన్సెంట్ టు హిస్ ఓన్ డెత్. అతను నేను చచ్చిపోతానులే, నేను చచ్చిపోయినా పర్లేదులే అని చెప్పేటువంటి పరిస్థితులు అతను ఇన్కేపబుల్ లేడనమాట. కాబట్టి ఏ హెస్ దేర్ ఫర్ అబెటెడ్ మర్డర్, నాట్ కమిటెడ్ బట్ అబెటెడ్ మర్డర్, హత్యని
ప్రోత్సహించినట్లు అవుతుంది అనమాట. ఇది ఇది ఎక్సెప్షన్స్ అయిపోయాయి కదా మనకి. దాని గురించి కేస్ లాస్ ఎన్ని ఉన్నాయి, మీరు ఈ బుక్ తీసుకున్న వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో నంబర్ ఆఫ్ కేస్ లాస్ ఉంటాయి. Not one. Culpable homicide by causing death. Culpable homicide by causing death of a person other than person whose death was intended. ఒకరిని చంపాలనుకున్నారు కానీ ఇంకోరు చనిపోతారు. అలాంటప్పుడు if a person by doing anything which he intends or knowing to be likely to cause death commits culpable homicide by causing death of any person, death of any person whose death he neither intends nor knows himself to be like వీళ్ళని కాదు వేరే వాళ్ళని చంపాలనుకున్నాడు కానీ చావు ఇది వీని కలిగింది. అలాంటప్పుడు ది కల్పబుల్ హోమిసైడ్ కమిటెడ్ బై ద అఫెండర్ ఈస్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ బీన్ ఇఫ్ యూ హ్యాడ్ కాజ్డ్ ది డెత్ ఆఫ్ ఎ పర్సన్ హూజ్ డెత్ ఈ ఇంటెండర్ ఆర్ న్యూ హిమ్సెల్ఫ్ టు బి లైక్ టు కాజ్ డెత్. అయినా సరే వదలడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది whose death he neither intends nor knows himself to be likely to cause. ఇతను చావు ఇతను చంపాలన్న ఇంటెన్షన్ ఉండదు, లేదా అతను వేరే వ్యక్తి చనిపోతాడన్న నాలెడ్జ్ కూడా ఉండదు. అప్పుడు ది కల్పబుల్ హోమిసైడ్ కమిటెడ్ బై ద అఫెండర్, ఏదైతే అఫెండర్ తప్పు చేసినటువంటి వ్యక్తి చేసినటువంటి హత్య ఎలాంటిదంటే ఈ సబ్ డిస్క్రిప్షన్, ఈ ఈ డిస్క్రిప్షన్ కిందికి వస్తుందంటే ఆఫ్ విచ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ if he had caused death of person whose death he intended or knew himself to be likely to cause, అంటే అతను ఉద్దేశపూర్వకంగా చంపినట్లే భావించబడుతుంది అని చెప్తున్నట్టు. వేరే వాడిని చేసినా కూడా నేను ఈయనగా చంపాలనుకున్నది వేరే వాడిని అని తప్పించుకోవడం అయితే ఉండదు. బట్ కల్పబుల్ హోమిసైడ్ ఇది మర్డర్ విషయంలో కాదు, కల్పబుల్ హోమిసైడ్ విషయంలోనే ఈ సంగతి అయితే చెప్తున్నాం అనమాట. ఇది మనం 301 వరకు ఇవాళ చదువుకున్నాం. రేపు మర్డర్ గురించి పనిష్మెంట్ మర్డర్ 302 నుంచి అయితే చదువుకుందాం. రేపు కొద్దిగా ఓపిక్గా ఉండండి. రేపు క్లాస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎంతైంది, ఇది 9:50. రేపు క్లాసు 11 వరకు ఉంటుంది నైట్. కొద్దిగా రెడీగా అయ్యి వచ్చేసేయండి. రేపు ఎంతవరకు ఉంటుంది? రేపు 11 వరకు ఉంటుంది. రేపు తగిన ఏర్పాట్లు చేసుకుని క్లాస్ ఎక్కువ సేపు ఉంటుంది కదా, అంతవరకు ఉండేట్టుగా మీరు చేసుకొని వచ్చేయండి. రేపు 302 నుంచి స్టార్ట్ చేద్దాం.